వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వెంకటపాలెం వద్ద తన సొంత రెసిడెన్షియల్ ఫ్లాట్ లో ఏర్పాటు చేసిన కంటైనర్ ను సిఆర్డీఏ అధికారులు ఆక్రమణ పేరుతో తొలగించడంపై రియల్ ఎస్టేట్ వ్యాపారి తలతోటి సతీష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 46 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్లాటుకు సంబంధించిన అన్ని పత్రాలు ఆధారాలు ఉన్నప్పటికీ కంటైనర్ ను తొలగించడం అన్యాయమని అన్నారు. ఒకవైపు చట్టబద్ధంగా ఉన్న తమ స్థలంపై చర్యలు తీసుకుంటూ మరోవైపు సీఎం చంద్రబాబు నివాసం సమీపంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కల్లుపాకలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అధికారుల తీరు పక్షపాతంగా ఉందని ఆయన ఆరోపించారు. సతీష్, మాది బోరుపాలెం. నేను వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్లో భూమాత రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కంటైనర్, ఒక తాత్కాలికమైన కంటైనర్ని పెట్టుకొని నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానండి. ఇది పూర్తిగా నిన్న సాయంత్రము, శనివారం సాయంత్రము 3:30 గంటలకి నేను లేని సమయంలో సిఆర్డీఏ వారు ఒక అవాంతర కార్యక్రమాలు చేస్తున్నారని, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి ఈ కంటైనర్ని తీసుకెళ్ళి అటు చివరిని తీసుకెళ్ళి పెట్టడం జరిగిందండి. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని, ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ, ఇక్కడ వేరే ఆక్రమణలు జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళి పక్కన పెట్టారండి. కానీ ఇక్కడ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, ఇది పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్ అండి. ఇది మాకు సంబంధించిన ల్యాండ్, మా ల్యాండ్. ఇక్కడ ఈ ల్యాండ్ మీద కూడా ఎవరు, ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ కానీ మేము కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. సిఆర్డీఏకి వెళ్ళి మా ల్యాండ్ ఆక్రమణలో ఉందని చెప్పేసి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇవ్వకపోగా వాళ్ళు స్వతహాగా వచ్చేసి ఇక్కడికి వచ్చి కంటైనర్ తీసుకెళ్ళి మేము జీవనం సాగిస్తున్న కంటైనర్ ఇలాంటి ఇది ఏమి ఆక్రమణ చర్యలే. పోనీ ఇక్కడ ఏమైనా భీములు వేసి ఆగర్లు కోసి ఇక్కడ ఏదైనా చేస్తుంటే మేము ఇక్కడ ఆక్రమించినట్టు, లేదంటే సిఆర్డీఏ నామ్స్ ప్రకారం ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేస్తుంటే మీరు చెప్పిన నిబంధనలు మేము ఉల్లంఘించినట్టు మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అలాంటి ఏమీ జరగకుండా ఒక మామూలుగా ఒక కన్స్ట్రక్షన్ చేయకుండా కంటైనర్ పెట్టుకున్న దాని మీద మీరు యాక్షన్ తీసుకున్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ ప్రాపర్టీ అండి. ఇది విక్రయ దస్తావేజు, 360 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్. ఇది పూర్తిగా మాది. ఇదిగోండి మేము సిఆర్డీఏ వాళ్ళది. ఇదిగోండి మేము డైరెక్ట్ లైవ్ లొకేషన్. ఇది సిఆర్డీఏ ప్లాట్లో ఉన్నాం మేము. గవర్నమెంట్ ప్రాపర్టీని ఎక్కడ కూడా మేము సిఆర్డీఏ గవర్నమెంట్ ప్రాపర్టీని మేము ఆక్రమించలేదు, ఆక్రమణ చెయ్యం కూడా. మేము పూర్తిగా సిఆర్డీఏకి సహకరించి ఉన్నాం. నేను ఇంతకుముందు కంటైనర్ వేరే అక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన పెడితే అది సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, కొంచెం తీసేయమని చెప్తే నేను ఫస్ట్ తీసిన వ్యక్తి నేనే తీసుకొచ్చి ఇక్కడ నేను మా ప్రాపర్టీలో, మా వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలో ఇక్కడ నేను పెట్టుకొని నేను జీవనం సాగిస్తున్నా. ఇది ఎవరికి అడ్డు లేదు. పైపొచ్చి ఇక్కడ మేము ఎలాంటి కార్యక్రమాలు కానీ ఏమీ చేయట్లేదు. జస్ట్ ఇక్కడ పెట్టుకొని రియల్ ఎస్టేట్ జీవన విధానం సాగిస్తున్నాం మేము. ఇది ఒకవేళ ఇది ఆక్రమణ సిఆర్డీ వాళ్ళు అంటే మన సీఎం చంద్రబాబు గారి ఇంటి దగ్గర కల్లుపాకలు ఉన్నాయండి. కల్లుపాకల కంటే మేము తీసేసిన వాళ్ళమా? కల్లుపాకలకి మించి మేము చేసినామా? ఇక్కడ ఏమైనా తాగి తందనాలు ఆడుతున్నామా? మేమేమన్నా ప్రాపర్టీలు మేము ఎక్కడైనా డ్యామేజ్ చేస్తున్నామా? లేదంటే మీకు ఎక్కడైనా ఈ ప్రాపర్టీలో మేము వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఏమీ లేని పక్షంలో మీరు ఎలా తీసుకెళ్తారు? మేము బ్రతుకుదెరువు కోసం పెట్టుకున్న దాన్ని మీరు ఎలా తీసుకెళ్తారు? మీరు రాజధానిలో 29 విలేజెస్లో మీరు ఎక్కడైనా సరే ఎక్కడ లేకుండా ఉన్నాయా? అవన్నీ గవర్నమెంట్ స్థలాల్లో ఉన్న వాటిని తీసుకెళ్లకుండా ఒక ప్రైవేట్ ల్యాండ్లో నేను ఉన్నదాన్ని ఎవిడెన్స్లతో సహా నా దగ్గర ఉన్నదాన్ని తీసుకెళ్ళి మీరు పక్కన పెడతారా? అది ఎలా కుదురుతుంది? నేను అందుకనే లోకల్గా నేను ఇవాళ ప్రెస్ మాట్లాడుతున్న కారణం ఏంటంటే ఇది పూర్తిగా వాస్తవం చెప్పడం కోసం నేను ప్రెస్ను పిలిచాను నేను. లేదంటే మీరు కూడా ఇక్కడ కంటైనర్ తీసుకెళ్లేటప్పుడు కూడా మీరు సోషల్ మీడియా అన్నింటిలో కూడా మీరు ఇలాగే ప్రచురించారు. దానివల్ల నేను తీసుకొచ్చి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి నేను కూడా మీరు ఏ రకంగా అయితే నాకు చేశారో నా దగ్గర ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు లేవు. కాబట్టి నేను అలాగే పబ్లిక్గా నేను మీకు చెప్తున్నాను. మీరు వచ్చి ఎప్పుడు ఎనీ టైం నీ దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉందని నా దగ్గరకు వచ్చి అడిగితే నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. పోనీ మీ దగ్గర ఇక్కడ ఈ స్థలానికి సంబంధించిన మలిపెద్ది తాతబ్బాయి గారు ఇక్కడికి వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చారా? ఇది నా స్థలం ఆక్రమించాడు తలతోటి సతీష్ అని ఎవరైనా చెప్పారా మీకు? ఎవరు చెప్పలేని పక్షంలో మీరు నాకు ఇచ్చే నోటీసులో ఏముందండి? ఆక్రమణలో ఉంది, గవర్నమెంట్ స్థలం అని ఉంది. ఇది గవర్నమెంట్ స్థలం అంటే పూర్తిగా కొనుక్కున్న స్థలం. 46,80,000 పెట్టి గజం పూర్తిగా ఇది కొన్నది. దగ్గర 50 లక్షల ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూ ట్యాక్స్ కట్టి కొనుక్కున్నది. మీరు ఎలా దీన్ని ఆక్రమించారని నా మీద ఫేక్ ప్రచారం చేస్తారు? అసలు కంటైనర్ తీసుకెళ్ళి మీరు నాతో మాట్లాడుకుని నాకు ఫోన్ చేశారని చెప్తున్నారు. నాకు ఫోన్ చేస్తే మీ దాంట్లో డైలింగ్ ఉంటుంది, నేను చెప్పొచ్చు కదా. ఆయన పర్మిషన్ తీసుకోవాలన్న కంటైనర్కి పర్మిషన్ ఏంటండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇల్లు కట్టుకుంటున్నారు, మన సీఎం గారు ఈ ఇల్లు కట్టుకుంటే పక్కన కంటైనర్లు పెట్టుకొని వర్కర్స్ అందరూ దాంట్లో ఉంటున్నారు. అది ప్రైవేట్ ల్యాండ్. మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్లో కంటైనర్ పెట్టుకొని అక్కడ వర్కర్స్ ఉన్నారు. ఆ ప్రైవేట్ భూమి వాళ్ళ దగ్గర మీరు పర్మిషన్ తీసుకున్నారా?
కల్లుపాకోలు మీరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ కల్లుపాకోలకే? చుల్లూరు చెరువు కట్ట మీద అన్నీ ఉన్నాయి, దొండపాడు చెరువు కట్ట మీద ఉన్నాయి, అన్ని ఆక్రమణలో ఉన్నాయి. అవి తీసారా? అది గవర్నమెంట్ ప్రాపర్టీ, అది మీ సిఆర్డీ ప్రాపర్టీ. సిఆర్డీ ప్రాపర్టీల ఆక్రమణలో ఇక్కడ తొలగించరు. కానీ ప్రైవేట్ ప్రాపర్టీలో ఉన్నాయి మాయి, ఎవరికి ఇబ్బంది లేని, మేము ఎవరికి మా జీవనం మా పట్టుగూటికి మేము పెట్టుకున్నట్లు మీరు ఎలా తొలగిస్తారు? అది మీరు ఇది మాత్రం మీరు సమాధానం చెప్పి తీరాలి. ఇదే లేదంటే మాత్రం మీరు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి మరిగా యాక్షన్ తీసుకుంటే, గవర్నమెంట్ స్థలాల్లో పెడితే మీరు యాక్షన్ తీసుకుంటారు. అసలు గవర్నమెంట్ స్థలంలో ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మీకు అభ్యంతరం ఉందో కూడా కంటైనర్ తీసుకెళ్ళి అక్కడ పెట్టగలం. కానీ మేము అలాంటి వ్యతిరేక కార్యక్రమాలు లేదు. ఎందుకంటే రాజధాని ఇక్కడ పెట్టిన తర్వాత ఎంతోమంది బయట వ్యక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మేము ఎవరికి ఇబ్బంది లేకుండా బతకాలనుకుంటున్నాం. మేము రాజధానికి పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాం. సపోర్ట్ చేయకుండా ల్యాండ్ ఇంకా పూలింగ్కి ఇవ్వని వాళ్ళు ఉన్నారు. మేము ల్యాండ్ పూలింగ్కి ఇప్పించి ఇక్కడ ల్యాండ్ రిటర్న్ ప్లాట్ కొట్టిందంటో ప్లాట్ తీసుకున్నదంటో మీరు ఎలా ఇది ఆక్రమణ అంటారు? మీరు రండి, నన్ను పిలవండి, నేను వస్తాను మీ దగ్గరికి. నా నెంబర్ ఇక్కడ ఉంది. ఇక్కడ నేను లైవ్ లొకేషన్లో ఉన్నాను. నేను లైవ్ లొకేషన్లో ఉన్నా. ఇది ఎవరిది? పూర్తిగా మా సొంతం. ఇది మీకు ఇచ్చిన నోటీస్ కార్లో పూర్తిగా మా సొంతం. మేము ఇక్కడ లైవ్లో సిఆర్డీ లైవ్లో ఉన్నాం మేము.